రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఆర్ అనాలిసిస్ 24/7. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు భరోసా విషయంలో రైతన్నలకు తీపి కబురు అందించడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు రైతు బంధు విషయంలో అదిరిపోయే శుభవార్త అయితే అందించారు. దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయినా కూడా మీరు అందరికంటే ముందుగా పొందుతారు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే వానాకాలం పంట సాగుకు రైతన్నలు సిద్ధపడుతున్న వేళ పంట పెట్టుబడుల కోసం ఉపయోగించడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో అయితే వేయనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు వరకు ఎకరానికి 7,500 రూపాయల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రైతులకు అందిస్తుందని తెలపడం జరిగింది. ఈ వానాకాల పంట పెట్టుబడి రైతు భరోసా సాయాన్ని రాష్ట్ర రైతన్నలందరికీ ఖచ్చితంగా 2 విడతలుగా 15,000 రూపాయలను అందిస్తామని పేర్కొనడం అయితే జరిగింది. గత సీజన్ రైతు భరోసా డబ్బులను 5,000 రూపాయలనే అందించామని, నిధుల సర్దుబాటు లేకపోవడంతో అలా అందించామని, కానీ ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఒక విడతకి 7,500 రూపాయల చొప్పున 2 విడతలకి 15,000 రూపాయలని తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొనడం అయితే జరిగింది. రైతన్నలందరికీ ఈ యొక్క భరోసా డబ్బులను పంట పెట్టుబడుల కోసం ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎకరాలకు ఎలాంటి లిమిట్ అయితే ప్రకటించలేదు. సో ఇప్పటి వరకు ఇది రైతు భరోసా పైన వచ్చిన అప్డేట్. రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలిసిస్ 24/7.